మేషరాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహగోచార పద్ధతిలో మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఆర్థికంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలన్నా ప్రధానంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వరుడు ఆరాధన చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. కుంభరాశిలో అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి నెలలోనే సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క మకర రాశి నుంచి కుంభరాశిలో ప్రయాణించిన తర్వాత సూర్యుడు, బుధుడు, అంగారకుడు, శుక్రుడు, తర్వాత చంద్ర భగవానుడు, సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసినప్పుడు మీకంతా కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది చూపిస్తుంది. కొన్ని రోజుల వరకు ఉంటుంది. తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. మాఘమాసంలో పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడికంతా కూడా మహేశ్వరుడికి ప్రీతికరంగా ప్రదోషకాలంలో అభిషేకం ఆచరించడం, చెరుకు రసంతో, నారికెల జలంతో మరియు అన్నాభిషేకం అంతా కూడా ప్రదోషకాలంలో ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నల్ల నవ్వులు అంతా కూడా అభిషేకం చేసి స్వామివారికి అంతా కూడా ఈ యొక్క పర్వణాన్ని నివేదన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మేషరాశి జాతకులు విశేషంగా కాలభైరవ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడ కాలభైరవ అష్టకాన్ని కానీ దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీ ఇంట్లో ఆవనైతో దీపారాధన చేసి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆ యొక్క బెల్లం పరవాణాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రని పారాయణంగా నిత్యమంతా కూడా చదువుకోవడం వల్ల, కథలాగా చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మీకు పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. మహాశివరాత్రి రోజున విశేషంగా మీరంతా కూడా పరమేశ్వరుడికి అభిషేకాలు, ఈ యొక్క దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి, తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో మీరు ప్రధానంగా ఈ యొక్క పరమేశ్వరుడి ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల, దేవాలయ పరంగంలో అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న శని ప్రభావం తొలగడానికి ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధన చేసుకుంటూ ఉండాలి. హనుమత ఆరాధనలో భాగంగా హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమత ఆరాధనలో సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నాగవల్లి దళార్చన పూజ చేయడం, తులసిమాలనంతా కూడా హనుమంతుడికంతా కూడా అలంకరించి ఈ యొక్క నిత్యమంతా కూడా మంగళవారం, శనివారం, గురువారం రోజులు ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా 41 ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కూడా జాతకరీత్యా ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.